లో సింహరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశులలో 5వ రాశి సింహరాశి. ఈ రాశి వారికి మఖ 1, 2, 3, 4 పాదాలు. ఈ మఖనే సింహరాశిలో మొదటి నక్షత్రంగా చెప్పుకుంటాం. మఖా నక్షత్రంలో 4 పాదాలు కూడా ఈ సింహరాశిలో ఉంటాయి. ఇక రెండవది పూర్వ ఫల్గుని, దీనినే పొబ్బ అంటారు. పొబ్బ 1, 2, 3, 4 పాదాలు కూడా ఈ సింహరాశిలోకి వస్తాయి. ఉత్తర ఫల్గుని, దీనినే ఉత్తర అంటాం. దీని మొదటి పాదం కూడా ఇందులోకి వస్తుంది. ఈ విధంగా మఖ, పొబ్బ, ఉత్తర మొదటి పాదం ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి నామబీజాక్షరాలు మీ, ము, టి, టు, టే ఈ అక్షరాలు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగున్నది. సింహరాశి అని పేరు పెట్టినందుకు సింహాల్లాగే ప్రవర్తిస్తారు. ఏ కార్యక్రమంలో అడుగు పెట్టినా వీరికి విజయం లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనేక మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది, మానసికమైన దార్ఢ్యం ఉంటుంది, హఠాత్తుగా చేతికి ధనం అందుతుంది, విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి, పనిచేసేటటువంటి అన్ని రంగాల్లోనూ కూడా గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వోద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగున్నది. ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది. సింహరాశి జాతకులకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉన్నది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం బాగుంటుంది. ఎలా వస్తుందో తెలియదు, హఠాత్తుగా ధనం వచ్చి పడిపోతూ ఉంటుంది. సోదర సోదరీమణులు ఉన్న వారికి సహాయ సహకారాలు బాగుంటాయి. అక్టోబర్లో మాత్రం కొంచెం శారీరక సమస్య ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. శని అష్టమ రాశి సంచార ప్రభావం వల్ల కొన్ని సమయాలలో అనుకున్న పనులు అవ్వవు. అప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువులని ఎవరిని భావిస్తే వాళ్లే మీకు సేవ చేస్తారు కనుక సాధ్యమైనంత వరకు ఎవరితో శత్రుత్వం పొందకండి. ఈ సమయంలో మీరు కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే స్తోత్రం చదువుకోండి. ఇక వీరికి వివాహం కానటువంటి వారికి వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపల చెరువులు బాగున్నాయి. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. ఏ రకంగా చూసినా ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగున్నది. విదేశాలకు వెళ్ళినటువంటి వారికి మాత్రం విదేశాల్లో కూడా సంపాదన లభిస్తోంది. కొంతమంది అనవసరంగా మీ దృష్టిలో పడి శత్రువులుగా కనపడతారు. ఆ సమయంలో వాళ్ళని శత్రువులుగా భావించి దూరం చేసుకోవటం వల్ల నష్టం వస్తుందని గ్రహించి శత్రుత్వం రాకుండా ఉండడానికి నవగ్రహ స్తోత్రం చెయ్యండి. హనుమంతుణ్ణి పూజించడం వల్ల, హనుమాన్ చాలీసా చదవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు, రిటైర్ అయిపోయిన వాడికి పెన్షన్ సమయానికి వస్తుంది, ధనాలు వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి. వీరికి మాస ఫలితాలు చెప్పుకుందాం. మార్చి చాలా బాగున్నది. 2025 ఏప్రిల్లో కుటుంబ శాంతి ఉంటుంది, సామరస్యం ఉంటుంది, సంతోషంగా బతుకుతారు. మే నెలలో తీర్థయాత్రలు బాగా కలిసి వస్తాయి, ధనం వస్తుంది, విదేశీయానం కూడా ఉంటుంది. జూన్లో ఆకస్మికంగా ధనం లభిస్తుంది, అన్ని రంగాల్లో వాళ్ళకి విజయం లభిస్తుంది. జూలైలో చురుగ్గా ఉంటారు, తీర్థయాత్రలు చేస్తారు. అప్పుడప్పుడు అహంకారం వల్ల దగ్గర పనిచేసే వాళ్ళని అవమానించి సమస్యలు తెచ్చుకుంటారు కనుక వాళ్ళని జాగ్రత్తగా చూడండి. ఆగస్టులో కొత్త ఆస్తులు సంపాదిస్తారు, మంచి పనులు చేపడతారు, బాగా సంపద పెంచుతారు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు పెరుగుతాయి. సెప్టెంబర్లో ఆరోగ్యంగా ఉంటారు, యాత్రలు చేస్తారు, అందరి సహకారం లభిస్తుంది. అక్టోబర్లో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి, కొత్త ఇళ్ళు కొంటారు, క్షేత్రాలకు తిరుగుతారు. ఇక నవంబర్ అయితే చెప్పేక్కర్ల వీడికి చాలా బాగుంటుంది. డిసెంబర్లో సంగీత సాహిత్యాల్లో ఉన్నవాళ్ళు, విద్యారంగాల్లో బతికేవాళ్ళు, కళాకారులకి చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బాగుంటుంది. జనవరిలో శత్రునాశనం, సంపదలు పెరుగుతాయి, కాస్తంత అనారోగ్యం వస్తుంది, కానీ మొత్తం మీద తొలగిపోతుంది. ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. ఇక మార్చి అన్ని రకాలుగా శుభంగా ఉంటుంది. కాకపోతే అనుమానం వల్ల అనుకున్న వాళ్ళని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే అనుమానం తీసి పక్కన పెట్టి మీరు ఎవరిని శత్రువుగా భావిస్తున్నారో వారే మీకు ఉపకారం చేస్తారని గ్రహించి మైత్రితో ఉండండి. ఏది ఏమైనా నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది. నోరు మాత్రం అదుపులో పెట్టుకోండి, ఎవరితో శత్రుత్వం తెచ్చుకోకండి, దానివల్ల మీకు శుభం కలుగుతుంది.